ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, మనం సహజంగా వాచ్ కొనుక్కుంటే ఎంతెట్టు కొనుక్కుంటాం? 1000, 2000, 3000, 5000, 10,000 అంతకన్నా ఎక్కువ పెట్టి వాచ్ కొంటామా? పోనీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ పెట్టిస్తామా? ఒకసారి ఆలోచించండి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు తన పాలేరుల ద్వారా ఒక న్యాయమూర్తికి ఏకంగా 2 కోట్లు విలువ చేసే డైమండ్ వాచ్ని గిఫ్ట్ ఇవ్వడానికి పంపించాడు. అయితే వాళ్ళు పట్టుకెళ్ళి ఆ వాచ్ గిఫ్ట్ ఇచ్చే సమయంలో అక్కడ న్యాయమూర్తి ఏమన్నాడో ఇవన్నీ మనం చర్చించుకునే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్ని కోట్లకు పడగలెట్టకపోతే, అంటే ఎంత ప్రభుత్వ సొమ్ము పందికొక్కులా తినకపోతే ఈరోజు అలా 2 కోట్లు విలువ చేసే వాచ్లు గిఫ్ట్కి ఇస్తాడో సార్ ఆలోచించండి. అసలు వాచ్ గిఫ్ట్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే కరోనా సమయంలో మనందరికీ తెలిసిందే, 2021 ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేకంగా చాలా తీర్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుంది కదా. అప్పుడు ఆ సమయంలో కోర్టులు కూడా చాలా నిర్మోహమాటంగా మీరు తప్పు చేస్తున్నారని చెప్పి హెచ్చరించడం, ఈ యొక్క తప్పు చేస్తున్నారని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం, సో ఉల్లంఘనలు జరగగానే మళ్ళీ కోర్టు ఆటోమేటిక్గా చీవాట్లు పెట్టడం, అధికారులను పిలిపించుకుని మందలించడం లాంటివి చేస్తూ వస్తుంది. సో ఈ తరుణంలో ఏదో ఒకటి చేసి హైకోర్టుని తన గ్రిప్లోకి తెచ్చుకుందామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి సహజంగా బాగా కోటీశ్వరుడు, ఆ తండ్రి హయాంలోనే 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఎందుకంటే ఈ యొక్క కోట్లు స్వాధీనం చేసుకునే 43,000 కోట్లు ఈ యొక్క దర్యాప్తు సంస్థలో ఈరోజు మన ముందు పెట్టినటువంటి అంకీ ఏంటంటే 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి మింగేశాడు అనేది క్లియర్ కట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం, ప్రజలు అతన్ని చాలా బలంగా నమ్మడం, అయితే రావడంతోనే ఈ మద్యం, ఇసుక వీటి మీద విపరీతంగా దోచేసుకుంటున్నాడు. సో బోల్డ్ డబ్బులు. ఇప్పుడు అతనికి ఏమైనా అడ్డుందంటే ఈ యొక్క కోర్టులు పట్టించుకోకూడదు, ఎవరో ఇతనికి ఆటంకంగా మారకూడదు. సో ఈ కోర్టులు అనేవి ఖచ్చితంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ఈరోజు అవినీతి పౌరులకి షెల్టర్ కల్పించడం, దోపిడీదారులకు షెల్టర్ కల్పించడం, ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి సీట్లు ఇచ్చి మేపడం లాంటివి చేయవు కదా. కోర్టులు అందరిని ఒకేలా చూస్తాయి. ఈ తరుణంలో ఈ యొక్క హైకోర్టులో ఒక సిన్సియర్ న్యాయమూర్తి ఒక అతను ఉన్నాడు. అయితే అతను వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేస్తున్నాడు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. ఈ న్యాయమూర్తి తన బంధువుల పెళ్లికి అని చెప్పి తన నార్త్ ఇండియా వెళ్ళాడనమాట. అంటే వాళ్ళ యొక్క ఊరు వెళ్ళాడు. ఆ ఊరు ఇతను ఆ పెళ్లికి అటెండ్ అయిన తరుణంలో పిలవకుండా ఇద్దరు మన రాష్ట్రం నుండి, వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఒకరేమో ఈరోజు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంటే వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నికైనటువంటి వ్యక్తి. మరొకరు ఎవరో తెలుసా మీకు? టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. అంటే వీళ్ళిద్దరిది మామూలు పొజిషన్ కాదు. వీళ్ళిద్దరూ అసలు మనం సహజంగా ఎవరైనా ఇన్విటేషన్ ఇవ్వకపోతేనే పెళ్లికి వెళ్ళాం, అది మన సొంత బంధువుల్లోనే మనం అంత ఈగోకి వెళ్తాం. అలాంటిది పిలవని పెళ్లికి వెళ్ళిపోయి అక్కడ ఈయన ఎప్పుడు ఖాళీ దొరుకుతాడా, ఈయన ఎప్పుడు రూమ్లోకి వెళ్తాడా అని వెయిట్ చేసి ఆ యొక్క టైం చూసుకుని ఆయన ఒక రూమ్లోకి వెళ్ళగానే ఇలా మీకోసం ఇలా టీటీడీ ఈఓ గారు వచ్చారు, ఈరోజు రాజ్యసభ సభ్యులు వచ్చారనగానే కోర్టు వారు ఏమనుకుంటారో రమ్మనండి లోపలికి అంటారు కదా. ఈయన లోపలికి రూమ్లోకి వెళ్ళగానే వీళ్ళు ఏమన్నట్టు లోపలికి వెళ్ళగానే వెంటనే ఒక డబ్బాలో నుంచి డైమండ్ వాచ్ని బయటికి తీసి ఆయనకు ఆఫర్ చేశారు, ఉంచండి అని చెప్తే ఆయనకి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలే. 2 కోట్లు విలువ చేసే ఆ యొక్క డైమండ్ వాచ్ని చూసిన తర్వాత ఆయనకి షాక్ గురయ్యాడు. ఏంటిది, ఎవరి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు, లేవండి బయటికి పోండి అని గట్టిగా కేకలేసాడు. ఆ గట్టిగా కేకలేసినా సరే వీళ్ళకి నిస్సిగ్గుగా ఏమి అరగనట్టు బయటకు వచ్చేసారు ఇంటికి. అయితే ఈయన మరి ఖచ్చితంగా ఇప్పుడు తన పరువుకి భంగం కలుగుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి ఇలా ఒక ఆఫర్ చేశారంటే ఇక్కడ ఈయన ఎంత సిన్సియర్గా ఉన్నాడు అనేది 4 గోళ్ల మధ్యలో జరిగిన వ్యవహారం దాన్ని వక్రీకరించే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అప్పుడు ఈయన వెంటనే ఎవరైతే న్యాయమూర్తిగా ఉన్నారో ఇతను సుప్రీంకోర్టుకి లేఖ రాశారు, ఇక్కడ ఏం జరిగింది, ఇలా ఇద్దరు వచ్చారు, నాకు ఇలా వాచ్ ఆఫర్ చేశారు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసి సుప్రీంకోర్టుకి పంపించారు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు వాళ్ళ మీద. సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావనకు రానివ్వకుండా ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో, ఎలా తన గిప్పిట్లో పెట్టుకున్నాడో ఇది ఒకసారి మనందరం ఆలోచించాలి ప్రజలారా. అంటే ఒక సిన్సియర్ న్యాయమూర్తి ఇలా కొంతమంది వచ్చి నాకు ఇలా డబ్బులు ఆఫర్ చేశారు, వాచ్ ఆఫర్ చేశారు అని చాలా క్లియర్గా రాసి సుప్రీంకోర్టుకి పంపిస్తే ఎంత తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క విషయాన్ని ఎంత సీరియస్గా జడ్జిమెంట్ ఇవ్వాలి. అసలు దాన్ని హీరింగ్కే రాలేదు, అసలు దాని మీద చర్యలు లేవు, ఎవరో పట్టించుకోలేదు. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలారా,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తాడనడానికి ఇదే స్పష్టమైన నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఇంతలా ఇబ్బంది పెట్టేయడానికి ఇతనికి వ్యతిరేకంగా, అంటే అక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకున్నట్టు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని కానీ ఎక్కడ ఆధారాలు లేవు. కానీ స్టిల్ చంద్రబాబు నాయుడు జైల్లోకి ఎందుకు వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇలా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రజలారా. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొత్త అంటే ఇది కొత్త ఏం కాదు. మీ అందరికీ గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ అప్పుడు విపరీతమైన దోపిడీ, మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మార్చి మరి మన రాష్ట్రంలో దొరికేటువంటి ఐరన్ ఓర్ని మొత్తం లేపేసి విదేశాల్లో అమ్మేసుకుని బంగారపు కుర్చీలు చేయించుకుని బంగారపు బాత్రూమ్లు చేయించుకుని కోట్లకు అధిపతులు అయిపోయారు. మీ అందరికి గుర్తుంది కదా ఆ రోజు. అప్పుడు అంతా చర్చనీయాంశంగా కూడా మారింది. ఏదేమైనప్పటికీ ఆ రోజు ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. సో బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ, అప్పుడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఫ్రెండ్స్ మాట, భయంకరమైన ఫ్రెండ్స్, ఒకే క్యాస్ట్. సో ఏం చేశారంటే ఏలగోలాగా బెయిల్ బయటకు రావాలి. అయితే ఏసీబీ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి పట్టాభి రామారావు గారని ఒక అతను ఉన్నారు. అయితే అతని దగ్గరికి బేరం వెళ్ళింది. 10 కోట్లు ఇస్తాం, 15 కోట్లు ఇస్తాం అని చెప్పి బేరం వెళ్ళింది. బేరం వెళ్తే ఆయన పట్టాభి రామారావు గారు అనే వ్యక్తి అతను చాలా సిన్సియర్ ఆఫీసర్, అసలు దేనికి ప్రలోభాలకి గురి అవ్వడమాట. అతను కూడా డోంట్ కేర్ అన్నట్టు గెట్ అవుట్ అని చెప్పి వాళ్ళని వ్యతిరేకించాడు. అయినప్పటికీ వీళ్ళు ఏదోలాగా తీర్పు అనుకూలంగా తెచ్చుకోవాలనుకుని ఈ పట్టాభి రామారావు గారి అబ్బాయి అంటే కుమారుణ్ణి ప్రలోభాలకు గురి చేసుకుని అతనికి ఆఫర్ చేసి మనీ అతని వాళ్ళ గిప్పెట్లోకి తెచ్చేసుకుని ఇతను కొడుకు ద్వారా అతనికి ఒత్తిడి తీసుకొచ్చి పట్టాభి రామారావు గారి ద్వారా ఈరోజు బెయిల్ తెప్పించేసుకున్నారు. కొడుకు మించిన ఆస్తి ఉంటుంది తండ్రికి, కొడుకు ఆనందంగా ఉండటమే తనకి కావాలి. అయినప్పటికీ అతను ఇవ్వకుండా తీర్పైనా మరి కొడుకు చచ్చిపోతానని బెదిరించాడో మరి ఏం చేశాడో తెలియదు. కానీ సిన్సియర్గా ఉన్నటువంటి ఆ న్యాయమూర్తి గారు కూడా ఆ రోజు ఈ యొక్క సంఘటన బయటికి రాగానే ఉరేసుకుని చచ్చిపోయారు. అంటే మీరు ఆలోచించండి, చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే అతను ఎంత సిన్సియర్ ఆఫీసరో. ఆఫీసర్ కాదు, న్యాయమూర్తితో ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి కదా. ఇదంతా విషయాన్ని ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మనందరికీ తెలుసు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు కదా, మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన అప్పుడు ఇలా ఈ కేసుని ఛేదించడం, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుకి లాగడం లాంటివి చేశారు. అయినా ఏదేమైనప్పటికీ ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విపరీతమైన దోపిడీ చేస్తూ వ్యవస్థను మేనేజ్ చేస్తూ వీళ్ళ అక్రమాలను కప్పిపుచ్చే విధంగా ఇలా అద్భుతంగా స్ట్రాటజీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వీళ్ళని ఏం చేయలేని, అంటే ఏంటో అంటారు కదా, చాలా సుప్రీం పవర్ అయిపోయారని. ఈరోజు న్యాయస్థానాన్ని ఏం చేయలేని పరిస్థితి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఏం చేయలేని పరిస్థితి, ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టేస్తారు. ఈరోజు పోలీసు వ్యవస్థనే ఈ యొక్క ప్రత్యేక సైన్యంలా వాడుకుని నియంత్రిస్తారు. గొంతెత్తి ఆయన క్వశ్చన్ చేయకూడదు, రాచరిక పోకడి, ఎవరిని కలవడో ఎవరి దగ్గరికి రాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పేదలో పెత్తందారులు అంటూ ఏయో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు మనందరికీ. సో 2 కోట్లు సరదాగా ఎవరో ఇవ్వగలుగుతాం గిఫ్ట్, ఒకసారి ఆలోచించండి. అన్ని కోట్లు తినేస్తే ఎల్లో అలా గిఫ్ట్లు ఇస్తారు. ఇలా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా చేసిందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనం అధికారం ఇవ్వడం ద్వారా అలా రోజు రోజుకి రాజకీయ అతీత శక్తిలా తయారయ్యి ఈరోజు ఏదైనా మ్యానిపులేట్ చేయగలుగుతున్నాడు. సో మంచి బ్రతకాలంటే మనందరం ఏం చేయాలి ప్రజలారా? మనందరం మంచి వైపు నిలబడాలి కానీ చెడు వైపు నిలబడతామా? ఒకసారి ఆలోచించండి. కోర్టుని బెదిరించాడు, మనందరికి గుర్తుంది కదా. ఏంటి ఆ రోజు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్న సమయంలో హైకోర్టుని ఫుడ్ కోర్టు అంటూ న్యాయమూర్తులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. అయితే అప్పుడు ఈ యొక్క విషయం సీరియస్ అవడంతో సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణలో వైసీపీ శ్రేణులు కొంతమందిని అరెస్ట్ చేయడం, పాపం అమాయకులను అరెస్ట్ చేశారు, పెద్ద పెద్ద తలకాయలు వదిలేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడు, మరి విజయసాయిరెడ్డిని ఎందుకు ఏమనలేదు? అదేవిధంగా మీరు అందరూ చూస్తే ఆ ఫారెన్లో ఉంటాడు ఒకడు, ఎవడో ప్రభాకర్ రెడ్డి ఏదో ఉంటుంది ఆడి పేరు, అచ్చు గేలే ఉంటాడు కదా, ఆడు అంతే ఇష్టారీతిగా కోట్లు నట్టుకుని తిట్టేశాడు. ఎప్పుడైనా టీడీపీ అలాంటి పనులు చేసిందా? జనసేన అలాంటి పనులు చేసిందా? బీజేపీ, మన రాష్ట్ర బీజేపీ కానీ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి పనులు చేశారా? అంటే వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి, కోర్టులను తిట్టేశారు. మరి కోర్టులు సుమోటోగా కేసు తీసుకున్నప్పటికీ ఏంటి చర్యలు? ఏదో 4 అరెస్ట్ చేసేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే అక్కడ కూడా ఈ యొక్క వీళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేని స్థాయిలో వీళ్ళ మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఇలా అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని చాలా అద్భుతమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. సో ఈరోజు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో అదానీ, అంబానీ
వాళ్ళతో స్నేహాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములు, ఈరోజు స్టీల్ ప్లాంట్లు, పోర్ట్లు, భవనాలు అన్నీ రాసిచ్చేయడం, ప్రభుత్వంలో ఏ అయితే మిగిలి ఉన్న భూములు ఉంటాయో అన్నింటిని తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చేసుకోవడం. ఈరోజు ఆయన బాగుంటున్నాడు, ఆయన కంపెనీలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకుని ఇక్కడ ఎందుకు పెట్టుకోవడంటే రేపొద్దున అధికారం మారితే ఇక్కడ మడతేస్తారు కాబట్టి వేరే రాష్ట్రాల్లో పెట్టేసుకుని మీ ఎవరికి డౌట్ రాకుండా ఒక అద్భుతమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు. ఈ సాక్షి పత్రికకి డైరెక్ట్గా వాలంటీర్లు పేపర్ కొనాలని చెప్పి ప్రభుత్వ సొమ్ము డైరెక్ట్గా ఆయన అకౌంట్లో వేసేయడం. సో ఆయన బాగున్నాడు, మీరు అందరూ అర్థం చేసుకుంటే ఆయన బాగున్నాడు. ఇలా కోట్లు పడగెత్తేసి చాలా అద్భుతంగా ఉన్నాడు. రాష్ట్రం మీద ప్రేమ ఉన్న మాలాంటి వాళ్ళు మాత్రం బాధపడుతున్నాం. ఇంకా మీకు అర్థం అవ్వకపోతే ఇంకా మేము ఎవరికి చెప్పలేని విషయం. ఎందుకంటే ఈరోజు వలసవాదం విపరీతంగా పెరిగింది. ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి యువత కానీ ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, ఈరోజు చదువుకోవడం కోసం కూడా పరిగెత్తాల్సిన పరిస్థితి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మిస్ అయ్యాం. ఒకప్పుడు గుంటూరు, కృష్ణా అంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్ హబ్స్ అయ్యి అక్కడికి వచ్చి ప్రజలందరూ చదువుకుని వెళ్ళేవారు. హాస్టల్స్ కూడా కలకల్లాడేవి. ఇప్పుడు ఏం ఆడుతున్నాయి చెప్పండి? ఈరోజు ఎవరు బాగున్నారు? ద ప్రైమ్ సిటీస్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఈ యొక్క కాకినాడ, మనం వైజాగ్, ఈ సిటీస్ నుంచి కూడా మైగ్రేట్ అవుతున్నారంటే జనం ఎంత దయహీనమైన పరిస్థితి మనకి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నదనే దాన్ని మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం నష్టపోతున్నాం, మన రాష్ట్రం నష్టపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ తన అధికారంలో అమ్మేసుకోవచ్చు కదా, ఎందుకు అమ్మలేదు? అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తన సిన్సియర్ పర్సన్, తను మనం కొనలేమనే కదా వాళ్ళు ఆ రోజు ఆ మూవీ వేయలేకపోయారు. ఆ రోజు అతన్ని కనీసం టచ్ చేయలేకపోయారు కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా మన పోలవరం ముంపు ప్రాంత వాళ్ళన్నీ మన చేతిలో తీసుకురాగలిగాడు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధిని బట్టే కదా ఆయనకి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి ప్రజలారా. ఎల్లవేళలా ఈ కులం మతం ఈక్వేషన్లో మీరు పడ్డారా రాష్ట్రం నష్టపోద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ మేనేజ్ చేసేయగలను, ఈరోజు డబ్బుతో ఏదైనా చేసేయగలను అనే స్థాయిలో వెళ్తున్నాడు. నాకు ఎదురు లేదు అనే విధంగా వెళ్తున్నాడు. ఎదురు లేని వ్యక్తి అయినా ఎంత గొప్పోడైనా ఎదురు దెబ్బ తగులుతుంది. కాలం సమాధానం చెప్తుంది. కాలం సమాధానం చెప్పేలోపే మనం కూడా రిలీజ్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆపాలి. ఆపినప్పుడే మన రాష్ట్రం రాబోయే రోజుల్లో సస్యశ్యామలం అవుద్ది, అభివృద్ధి వైపు దూసుకుపోద్ది. సో మీరందరూ ఆలోచించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.